దేవుని గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. వచనం 8 కూడా చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక, మనందరికీ తెలిసిన పత్రిక. ఇది పర్సనల్ ఎపిస్టల్. పాల్ హ్యాజ్ రిటర్న్ టు తిమోతి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్యక్తిగతంగా ఈ పత్రిక రాశాడు. పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో మనందరికీ తెలిసిన విషయమే. ఇంచుమించుగా 14 పత్రికలని అంటారు, కొంతమంది ఏమో 13 పత్రికలు అంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు రాయలేదని కొంతమంది పండితుల అభిప్రాయం కూడా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ వాటిలో కొన్ని పత్రికలేమో సంఘాలకు రాస్తూ ఉన్నాడు. వ్యక్తిగతమైన పత్రికలు వేరు, సంఘానికి రాసే పత్రికలు వేరు. సో సంఘానికి రాసే పత్రికలు సంఘ క్షేమం కొరకు నూతనంగా వారు ప్రభువుని గుర్తెరిగి ప్రభువులో ఆనందిస్తూ ఉండగా వారి ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయటం కోసం, వారు విశ్వాసంలో ఎదగటం కోసమని పౌలు గారు తన హృదయంలో ఉన్న ఆ వేదనను బట్టి పత్రికలు రాయటం జరిగింది ప్రియులారా. సో తిమోతికి రాసిన 2 పత్రికలు, తిమోతికి 2 పత్రికలు రాశాడు. తిమోతికి ఈ 2 పత్రికలలో కూడా దాదాపుగా ఈ మొదటి పత్రిక ఈ 6 అధ్యాయాలలో చాలా చక్కని మాటలను పౌలు గారు తిమోతికి హెచ్చరికగాను ప్రేమతో సంబోధిస్తూ, అలానే ఏ విషయాలలో లోపాలు ఉన్నాయో బోధలోను విశ్వాసములోను ఇంకా అనేక విషయాలలో, ఎందుకంటే తిమోతి ఒక మంచి రోల్ మోడల్గా ఉన్నాడు పౌలు గారి దృష్టిలో. అందుకని తిమోతిని ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఇంకా బలపరచడానికి, ఇంకా విశ్వాసంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఈ అనుభవం కలిగిన దైవ సేవకుడు లేదంటే పౌలు గారు యవనస్తుడైన తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఈ పత్రికలు రాయడం జరిగింది ప్రియులారా. ఈ పత్రికలలో ప్రాధాన్యంగా మొదటి పత్రికలో దైవభక్తి అనే ఒక పదము చాలా ప్రాముఖ్యంగా పౌలు గారు ఉపయోగించాడు. ఇక్కడ దాదాపుగా ఈ 2 పత్రికల్లో 10 సార్లు దైవభక్తి అనే పదం ఉపయోగిస్తే మొదటి పత్రికలోనే 9 సార్లు ఉపయోగించాడు. అంటే దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనదని తిమోతికి చెప్తా ఉన్నాడు. తిమోతికి చెప్తూ ఏమన్నాడంటే మొదటి వచనంలో మనము సంపూర్ణ భక్తి అన్నాడు. సో మెయిన్ పౌలు గారి యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే భక్తిలో పెంపారాలి, భక్తిలో ఎదగాలి, దేవునిలో బలపడాలి, దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుడు ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను రుచి చూస్తూ తిమోతి నీవు కూడా బలపడాలని చెప్పేసి పౌలు గారు తిమోతిని ప్రేమిస్తూ హెచ్చరిస్తూ పురికొల్పుతూ ఈ పత్రికలు రాయడం జరిగింది ప్రియులారా. కనుక ఈ పత్రికలో 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. సంపూర్ణ భక్తి అన్నాడు, మనము సంపూర్ణ భక్తియు అన్నాడు. అంటే విశ్వాసులమైన మనము, లేదంటే వారిద్దరి గురించి వాళ్ళు తెలియపరుచుకుంటా ఉన్నారు. దేవుని పిల్లలమైన మనము భక్తిలో ఎలా సంపూర్ణతలోకి వెళ్ళాలో, భక్తిలో ఇంకా ఏదైనా
కొరత ఉంటే దాన్ని ఎలా మనము సరి చేసుకోవాలో ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అనే ఒక 2 పదాలు, సంపూర్ణ భక్తి అన్నాడు, మాన్యత అన్నాడు, తర్వాత నెమ్మదిగాను సుఖముగా అన్నాడు, 4 పదాలు. సో విశ్వాసులమైన మనము ఈ పదాలు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఎలా పడితే అలా చదివితే మనకు అర్థం కాదండి. ఇది జీవ గ్రంథం. గ్రంథమును చదివేటప్పుడు గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా కూర్చొని దేవుని మాటలు వింటే, లేదంటే వాక్యాన్ని చదివితే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమము, ఎంతో ఆదరణ ప్రియులారా. సో సంపూర్ణ భక్తి కలిగిన వ్యక్తి, లేదంటే భక్తిలో సంపూర్ణతకు రావాలి అంటే, మాన్యత కలిగి ఉండాలి అంటే ఏం చేయమన్నాడంటే, నీవు అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. సో విశ్వాసులమైన మనము ఈ రాత్రికాల సమయంలో మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అంటే విజ్ఞాపన చేయటానికి. అందుకే ఆ పదం ఫస్ట్లోనే ఉపయోగించాడు. అందరి కొరకు అన్నాడు, మనుషులందరి కొరకు అన్నాడు, రాజుల కొరకు అన్నాడు, అధికారులందరి కొరకు అన్నాడు. మొట్టమొదటి పదం అదే, విజ్ఞాపనములు అన్నాడు. సో ప్రార్థన పలు విధాలు, ప్రార్థన సందర్భాన్ని బట్టి ప్రార్థన చేస్తాం మనం, కానీ విజ్ఞాపన అలా కాదండి. విజ్ఞాపన మనం అందరి కొరకు చేయాలి. విజ్ఞాపన అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం. అందరి కొరకు నీవు సుఖముగా ఉండాలంటే, నీవు నెమ్మదిగా ఉండాలంటే, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతూ సంతోషంగా ఉంటున్నావంటే దానికి కారణం ఏంటి అంటే నీవు అందరి కొరకు విజ్ఞాపన చేసే అలవాటు మనకు ఉండాలి. అలా అందరి కొరకు మనం విజ్ఞాపన చేయడం వల్ల ఏమైందంటే వారు క్షేమంగా ఉంటారు, మనము క్షేమంగా ఉంటాం పిల్లలు. దేవుడు మన విజ్ఞాపన విని, మన ప్రార్థన విని వారిని క్షేమంగా ఉంచుతాడు. వారితో పాటు వారి కొరకు ప్రార్థన చేసిన మనము కూడా క్షేమంగా ఉంటాం. కనుక మన విశ్వాస జీవితంలో విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమండి. అందరి కొరకు చేయాలి. అందరి కొరకు, వారు ఎవరైనా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ వ్యక్తులైనా మనము ప్రార్థించే అలవాటు కలిగి ఉండాలి. వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. సో సంపూర్ణ భక్తిలో, మాన్యతలో మనము ముందుకు వెళ్ళాలి అంటే విజ్ఞాపన చాలా ప్రాముఖ్యం ప్రియులారా. మనము భక్తిలో ఉన్న ఆ సంపూర్ణతలోకి మనం ఎప్పుడు వెళ్తాము అంటే మనం అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు, అందరి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు. అందుకని ఏమన్నాడంటే మనుషులు అందరి కొరకు, అన్నిటికంటే ముఖ్యముగా ప్రతి పదం కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, విశ్వాసులారా, సోదరులారా, అన్నిటికంటే ముఖ్యమేంటి అంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనదంట. అన్నిటికంటే ముఖ్యమైనది అందరి కొరకు ప్రార్థించే అలవాటు. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఇంప్రూవ్ అవుదాం. నేను ఇంత యవ్వన జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నానంటే నేను ధైర్యంగా చెప్తున్నానండి, ఈ పుల్పిట్ దగ్గర ప్రభు సన్నిధిలో నేను ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడుపుతాను. ఇది నేను అతిశయంతో చెప్పట్లేదు, నా వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్తున్నాను. ఒకవేళ ఒకసారి ఖమ్మంలో ఉన్న ఫిలదెల్ఫియా సంఘంలో వాక్యం చెప్పమన్నారు. విజ్ఞాపనలో ప్రార్థన గురించిన వాక్యం చెప్పమన్నారు. నేను చెప్పలే ఆ రోజు. ఎందుకు అంటే ఆ రోజంతా నేను ప్రభు సన్నిధిలో గడపల, సమయం లేదు, గడపల. సో గడపనప్పుడు నేనేం చేస్తానంటే ప్రభు సన్నిధిలో నేను నిలబడి వాక్యం చెప్పనండి. నేను వస్తూ కూడా బస్సులో కూర్చొని చాలాసేపు ప్రార్థించుకుంటూనే వచ్చాను. ప్రభు సన్నిధిలో ఉన్న సమయాన్ని, ఇక్కడ కాకపోయినా మన ప్రయాణాల్లో అయినా సరే ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం నేర్చుకోవాలి పిల్లలు. ఉన్న శ్రేష్టమైన సమయాన్ని, ఉన్న కొద్ది సమయాన్ని, కొంతమంది ప్రార్థన చేయరు కానీ ప్రార్థన గురించిన సందేశాలు బాగా చెప్తూ ఉంటారు. అది కాదండి, ప్రభు అది మెచ్చడు. ప్రభు మెచ్చే పరిచర్య ఏంటి అంటే మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ప్రార్థనలో ఉన్న ఫలాలు మనం పొందుకొని అప్పుడు మనం
దేవుని వాక్యాన్ని చెప్పాలి. అప్పుడు మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మన విశ్వాసంలో ఎదుగుతాం, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం, మనము దేవుని కొరకు నమ్మకముగా ఉంటాం. భక్తి జీవితంలో ఈనాడు భక్తి ఎలా ఉంది అంటే రకరకాలుగా తయారైపోయింది పిల్లల. కానీ మనమైతే అలా ఉండకూడదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇయర్ ఎండింగ్లో ఉన్నాం మనం. మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన ఆయుష్, మన భక్తి జీవితం ఎలా ఉంది, ఇవన్నీ మనం సరి చేసుకోవాలి, బలపరుచుకోవాలి, క్రమపరుచుకోవాలి. ఇందుకే ప్రభు మనకు ఆయుష్ పొడిగించింది. అందుకే ఎంత సమయం మనం ప్రభుకి ఇస్తున్నాం, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయం మనము అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభుకిచ్చే సమయాన్ని మనము దొంగిలించకుండా ఉండాలి పిల్లలు. ఇలా చేస్తే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే నువ్వు దీవించబడతావు సోదరి సోదరుడా. ఎక్కడ ఉన్నా సరే ప్రార్థనా జీవితంలో నీ ఎక్కువ సమయాన్ని ప్రభువుకి ఇచ్చావంటే, గంటలు గంటలు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుతో నీకున్న ఆ సంబంధాన్ని మెరుగుపరుచుకున్నావంటే నీవు ఎక్కడున్నా దీవించబడతావు. సో మన విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. అందరి కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. వారిలో మొట్టమొదటి వారు ఎవరంటే మనుషులందరూ అన్నాడు. మనుషులందరి కొరకు. వారు విశ్వాసులా అవిశ్వాసులా అనే మాట అక్కడ స్పష్టంగా మెన్షన్ చేయలా, కానీ మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు అందరికీ దేవుడు. వాళ్ళు అవిశ్వాసులైనా విశ్వాసులైనా అందరికీ దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు, అందరినీ దీవిస్తూ ఉన్నాడు, అందరికీ వర్షం సమృద్ధిగానే ఇస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే మనుషులు అందరి కొరకు ప్రార్థించే అలవాటు ఉండాలి. ప్రార్థన చేస్తున్నామా? ఇలా అందరి కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉందా మనకు? ప్రత్యేకముగా ప్రతిరోజు నువ్వు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నావా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం వల్ల వారి నుంచి మనకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా దేవుడు తొలగిస్తాడు పిల్లలు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఎందుకు మనం వారి కొరకు ప్రార్థన చేయాలంటే, మనుషులు నమ్మదగిన వారు కాదు, మనుషులు సువార్తకు ఆటంకాలు, లేదంటే భక్తి జీవితంలో నీకు ఎన్నో ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉన్నారు. వారి నుంచి నీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం అనేది అన్నిటికంటే, నీ పనులన్నిటికంటే ఇది చాలా ప్రాముఖ్యమైనదని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సోదరి సోదరులారు. కనుక మనుషులు అందరి కొరకు చేయాలి. మనుషులందరిలో అందరూ అన్ని రకాల కేటగిరీస్ వారు ఉన్నారు. దేవుని సేవకులు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, సువార్త నిమిత్తమై శ్రమలు పొందేవాళ్ళు ఉన్నారు, హింసలు పొందేవాళ్ళు ఉన్నారు, బాధింపబడేవారు ఉన్నారు. కొంతమంది తమ స్వస్థలాలను వదిలిపెట్టేసి ఏ దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని నామమహిమార్థమై జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు. వారందరి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా మనం ప్రార్థన చేయటం వల్ల అక్కడ వారు క్షేమంగా ఉంటారు, ఇక్కడ మనం కూడా క్షేమంగా ఉంటాం, మనము నెమ్మదిగా ఉంటాం. అందుకే దేవుడు ఆ మాట అన్నాడు, నీవు సుఖంగా ఉండాలి అంటే, నీవు నెమ్మదిగా ఉండాలంటే ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ నెమ్మది, ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ సుఖం, ప్రపంచంలో ఎక్కడ లేదు సోదరి సోదరులారా. ఇది ఎక్కడ ఉండిద్ది అంటే ప్రభు సన్నిధిలో నువ్వు గడిపే సమయం, ప్రభు సన్నిధిలో నువ్వు అందరి కొరకు చేసే ప్రార్థన, దానివల్ల నువ్వు ఎలా ఉంటావు అంటే నెమ్మదిగా ఉంటావు. మనుషులు ఏమనుకుంటా ఉన్నారంటే ప్రపంచంలో లోకంలో ఎక్కడ ఉంది నెమ్మది? నెమ్మది లేదు. నెమ్మది లేని కాలం వస్తూ ఉంది, నెమ్మది లేని రోజులు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు. సోదరి సోదరులారా, దేవుడు మనకిచ్చిన భాగ్యము చూడండి, దేవుడు మనకిచ్చిన ధన్యత చూడండి. మనము నెమ్మదిగా ఉండాలి అంటే అందరి కొరకు, వారిలో ప్రాముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇలా చేయాలి. మనం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. కష్టపడుతున్న దేవుని సేవకుల కొరకు, సంఘ క్షేమం కొరకు,
రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు స్థానిక సంఘంలో ప్రకటన చేసినప్పుడు మనం వాటిని నోట్ చేసుకొని వారి కొరకు మనం ప్రార్థన చేయటం ఎంతైనా క్షేమం అండి. రెండవ మాట చూడండి, అక్కడ ఏమన్నాడంటే రాజుల కొరకు అన్నాడు. రాజుల కొరకు, రాజుల కొరకు, పరిపాలకుల కొరకు. ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ముఖ్యముగా మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న పరిపాలకుల కొరకు, 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు, అధికారులు, లేదంటే ప్రభుత్వాన్ని పరిపాలించే పాలకులు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిలో ప్రాముఖ్యముగా ముఖ్యమంత్రులు, వారి క్యాబినెట్ కొరకు మనం ప్రార్థన చేయాలి. పిల్లలారా, మనము మన రాష్ట్రంలో చాలా నెమ్మదిగా ఉన్నాం. నేను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పరిచర్యకు వెళ్తూ ఉంటాను. నేను ఉత్తర భారతదేశం అంటే నాకు చాలా, నేను రాజస్థాన్లో బైబిల్ ట్రైనింగ్ చేశాను అల్వర్లో. ఉత్తర భారతదేశం గురించిన భారం కలిగిన వాడిని నేను. అందుకే మా ఇంట్లో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో ఉన్న సహోదరుల గురించే మా ప్రార్థన ఉండిద్ది. మా ఇంట్లో ప్రతిరోజు మేము చేసే ప్రార్థనలో కొంతమంది సహోదరులు ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో శ్రమలు పడుతూ, హింసలు పడుతూ, భయంకరమైన విపత్కరమైన పరిస్థితులలో వారు దేవుని కొరకు పోరాడుతున్న వారు ఉన్నారు, ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. వారు లోకల్, అక్కడ వాళ్ళే, అక్కడ ఉన్న స్థానికులే, ప్రభువుని నమ్ముకొని లోకం నుండి విడిపించబడి ప్రభు కొరకు నమ్మకముగా జీవిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వ్యతిరేకతలు, అక్కడ సువార్త ప్రకటిస్తే కష్టం, సువార్తకు ఆటంకాలు, అయినప్పటికీ కూడా ప్రియులు ఎంతో కష్టపడి దేవుని సువార్త కొరకై నమ్మకంగా ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు జమ్మూ కాశ్మీర్లో కఠువా జిల్లాలో ఉంటాడండి. ఆయన పేరు శివదత్తు. ఆయన హిందూ కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకొని కఠువా జిల్లాలో ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. దాదాపుగా 2-3 నెలల క్రితం జరిగిన సంఘటన నేను చెప్తా ఉన్నాను. ఆదివారం ఆరాధన అయిపోయింది. దాదాపుగా 2-3 గంటలప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏంది బ్రదర్ ఎలా ఉన్నారు మీరు అని అడిగాడు నన్ను. మేము బాగానే ఉన్నాం దేవుని కృపను బట్టి, ఈరోజు చక్కగా ఆరాధన జరిగింది, ఇంటికి వచ్చాను బ్రదర్ అని చెప్పాను నేను. మీరు ఎలా ఉన్నారని అడిగాను. పోయిన ఆదివారం మా చర్చి దగ్గరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. కొంతమంది వచ్చేసి, మీరు చర్చ్ ఓపెన్ చేయడానికి వీల్లేదు, దీన్ని క్లోజ్ చేసేయాలి, మీరు ఇక్కడ ప్రార్థన పెట్టకూడదు, ప్రార్థన పెట్టుకోవడానికి ఇక్కడ ఎలో లేదు, ఒకవేళ పెడితే మాత్రం మిమ్మల్ని కొడతాము, ఈ మందిరాన్ని పగలగొట్టేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోయారంట. దాదాపుగా 3 నెలలు చర్చ్ తీలా వాళ్ళు. భయంతో కాదు, అక్కడ సిచ్యుయేషన్ బట్టి మనం మూవ్ అవ్వాలి. ఏదో నేను పెడతాను మీరేం చేస్తారు అనే అహంకార పూరితమైన ధోరణితో మనం ఎప్పుడు వెళ్ళకూడదు. వారు అక్కడ కొంత వ్యతిరేకత వచ్చింది. ప్రభు సన్నిధిలో కనిపెట్టాం, ప్రార్థన చేసాం. ప్రభు సహోదరుడు చాలా దుఃఖభరితంగా, మరి ఎలా మేము ఆరాధన చేసుకోవాలంటే మీరు మీ ఇంట్లోనే కూడుకోండి బ్రదర్ అని చెప్పాం. మీరు తొందరపడొద్దు, ఆవేశపడొద్దు, వారి యొక్క మనసును ప్రభు మారుస్తాడని మేము కొంత ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో మొరపెట్టి చెప్పాను. దాదాపుగా 3 నెలల తర్వాత మరలా మొన్నే దాదాపుగా సెకండ్ వీక్లో, ఈ నెలలో సెకండ్ వీక్లో వారు మరలా మందిరము తెరుచుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. స్థానికుడు సహోదరుడు, అక్కడ స్థానికుడు. ఎంత ప్రయాస అంటే నేను కూడా వారింట్లో ఉండి 3 నెలలు ఆ హిమాలయ పర్వతాలు పైకి ఎక్కుతూ, ఒక్కొక్క ఇల్లుంటే ఎక్కడుంటే ఒక ఇల్లు అక్కడ ఉండిద్ది. వాళ్ళ దగ్గరకు వెళ్ళి పత్రికలు పంచి సువార్త చెప్పి వారికి యేసు ప్రభుని గురించిన ఆ యేసు ప్రభు వారి సిలువలో ఎలా మరణించాడో అనే ఆ మూవీని వారికి చూపించి ఎంతో ప్రయాస. అక్కడ భయంకరమైన చలి, భయంకరమైన వాతావరణం, భయంకరమైన మనుషులు, అయినప్పటికీ కూడా అక్కడ ప్రయాసపడుతున్న సహోదరులు ఉన్నారు. సో ఆ ప్రభుత్వం మారాలి, అక్కడున్న అధికారులు మారాలి, వారికి దేవుడు మంచి మనసు ఇవ్వాలి. అలా మనం ప్రార్థన చేయాలి. నేను జమ్మూ కాశ్మీర్లో 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాలు నేను బయాలజీ టీచర్గా పనిచేస్తూ
రేయాసి జిల్లాలో, రేయాసి ఒక జిల్లా అది, ఆ జిల్లాలో నేను స్కూల్లో పనిచేస్తూ బయాలజీ టీచర్గా 8th, 9th, 10th బయాలజీ చెప్తూ ఉండేవాడిని. మాకు హాఫ్ సెషనే స్కూల్ ఉండేది. మార్నింగ్ 8 to 12 ఉండిద్ది. తర్వాత నేను రూమ్కి వెళ్ళేవాడిని, ఒక్కడనే ఉండేవాడిని. అప్పుడు బ్యాచులర్గా ఉన్నాను. అన్నం వండుకోవటం, మధ్యాహ్నం నుంచి ఆ కొండలు లోయలు మొత్తం ఎక్కటం, గడ్డం పెంచుకొని ఒక ముస్లింలాగా ఉండేవాడిని అక్కడ నేను. ఎందుకంటే యూదులకు యూదుని అన్నాడు కదా పౌలు గారు, అట్లా నేను కూడా గడ్డం పెంచుకొని, అక్కడంతా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళ మధ్యలో మరి ప్రభు కొరకు 3 సంవత్సరాలు ప్రయాసపడ్డాం. కొంత వ్యతిరేకతలు వచ్చినాయి. ఆదివారం ఆరాధనకు వెళ్ళాలంటే రేయాసి నుంచి ఉదంపూర్కి వెళ్ళేవాడిని. ఉదంపూర్లో ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేసే సహోదరుడు ఉన్నాడు, రాజమండ్రి నుంచి, తెలుగు సహోదరుడు. వారి ఫ్యామిలీ ఆరాధన చేసేవాళ్ళు, నేను ఆరాధన చేసేవాడిని. రేయాసి నుంచి ఉదంపూర్ వెళ్ళాలంటే దాదాపుగా 120 కిలోమీటర్స్ కంటే ఎక్కువే ఉండిద్ది. అంతా కొండలు లోయల ప్రాంతం, భయంకరమైన ప్రయాణం అది. అయినప్పటికీ కూడా శనివారం మధ్యాహ్నము స్కూల్ అయిపోయిన వెంటనే బయలుదేరేవాడిని. రాత్రికి ఎప్పుడో 9-10కి చేరుకునేవాడిని. సో ఆదివారం ఆరాధన చేసుకొని మరలా ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మరలా వచ్చేవాళ్ళం పిల్లారా. అట్లా కొన్ని ప్రాంతాలలో తెలియని ప్రజలు ఉన్నారు. అక్కడున్న ప్రభుత్వాల ద్వారా, అక్కడున్న సేవకులకు, లేదంటే సువార్తకు, దేవుని పనికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థించే అలవాటు మనకు ఉండాలి. సో అందుకే రెండవ మాట ఏంటి అంటే రాజుల కొరకు, అధికారులు, రాజులంటే పరిపాలించేవాళ్ళు, పరిపాలకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి ఎలాంటి దురాలోచన రాకుండా, సువార్త పక్షమున ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమి రాకుండా, దేవుని పనికి ఎలాంటి వ్యతిరేకమైన బుద్ధి కలగకుండా ఉండాలని మనము దేవుని సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేసే అనుభవం మనకు ఉండాలి పిల్లలు. మన భారం ఇది, మన బాధ్యత ఇది. మనం వస్తున్నాం, దేవుని మందిరంలో కూర్చుంటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మరలా దేవుని సేవకులు ప్రార్థన చేశారు, ఇంటికి వెళ్ళిపోయాం, మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నాం, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం, అయిపోయింది. ఇది కాదు. రక్షణ ఎందుకు నువ్వు పొందావంటే దేవుని పనిలో పాలి భాగస్వామ్యం అవడానికి. మనకందరికీ పాలి భాగస్వామ్యం ఉంది. ప్రభు మనల్ని అందుకే పిలిచాడు, అందుకే ఎన్నుకున్నాడు, అందుకే ప్రత్యేకపరిచాడు. వారు అక్కడ కష్టపడుతూ ఉంటే, వారు అక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటే మనం ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలం? కనుక మనం ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. తద్వారా ప్రభువు వారికి మంచి మనసు ఇచ్చి వారి ద్వారా క్రైస్తవులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా. నేనున్నప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది. ఎవరినైనా మత మార్పిడి చేస్తే జైలు శిక్ష. అయినప్పటికీ కూడా ఎక్కడా తొందరపడలా మేము. ముందు నేను వాళ్ళలో కలిసిపోయాను. ఫస్ట్ ఒక మిషనరీగా వెళ్ళాను, కలిసిపోయాను, ప్రభువుని స్తుతించాం వాళ్ళ మధ్యలో. నేను సువార్త ఎవరికి చెప్పలా. ముందు ఆ స్కూల్లో ఉన్న పిల్లలతోటి, వాళ్ళ పేరెంట్స్తో ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత సువార్త చెప్పాను. సువార్త చెప్పినప్పుడు నాకు ఆటంకం కలిగింది పిల్లలు. కనుక నా మీదకి వచ్చారు. అయినప్పటికీ కూడా ప్రభు కృప చూపాడు. నేను మరలా క్షేమంగా ఇంటికి వచ్చేసాను. సో దేవుని పనిలో రాజుల కొరకు మనం ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. మూడవదిగా అధికారుల కొరకు. ఇది చాలా ప్రాముఖ్యమండి. రాజులకు ఒక్కోసారి జ్ఞానం ఉండదు, కానీ అధికారులే వాళ్ళకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు, లేదంటే కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటారు వీళ్ళు. కనుక అధికారులు, దానికి అర్థం ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరి కొరకు మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వీళ్ళే అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్ బాడీ. వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి దేవుని పని పట్ల బ్యాడ్ సిగ్నల్స్ వెళ్లకుండా మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. సో ఈ 3 విషయాలు మనం ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరిలో నీవున్నావు, నేనున్నాను, మన సంఘంలో అందరూ ఉన్నారు, మన రాష్ట్రంలో మన ఇరుగు పొరుగు వారు అందరూ ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థించే అలవాటు మనకు ఉండాలి. రెండవదిగా మన ప్రభుత్వం కొరకు, మన ముఖ్యమంత్రి గారి కొరకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు, వారి క్యాబినెట్ కొరకు మనం ప్రార్థించే అలవాటు ఉండాలి. మూడవదిగా అధికారుల కొరకు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కొరకు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వానికి ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన పనులకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన విజ్ఞాపన చేయటం వల్ల ప్రభు మన ప్రార్థన వింటాడు. ప్రభు మన ప్రార్థన విని, మనం చేసే ఆ మొర విని, మన పెట్టే మొర విని
ప్రభు తప్పకుండా మనకు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ చూడండి, రెండవ మాట చూడండి, అక్కడ ఏమన్నాడంటే 2వ వచనంలో, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నానన్నాడు. ఇది ఒక హెచ్చరిక. హెచ్చరిక అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాలా చేయకూడదా? ఖచ్చితం ఇది. నేను నిన్ను హెచ్చరిస్తున్నానన్నాడు. నీకు హెచ్చరిక అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాలి. సో ఈ విజ్ఞాపన మనం ఖచ్చితంగా పాటించాలి సోదరులారా. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఇలా చేయకపోతే ఇప్పటి నుంచైనా మార్చుకుందాం, ఇప్పటి నుంచైనా ఇలా చేద్దాం. ఇది మనం అలవాటు చేసుకుందాం. ప్రతిరోజు కేవలము నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, అదే కాదు. దీన్ని ఏమంటారంటే సెల్ఫిష్ ప్రేయర్ అంటారు. ఇది ఉండొచ్చు, నువ్వు తర్వాత చేసుకో, నో ప్రాబ్లం, వ్యక్తిగతంగా. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటి అంటే అందరి కొరకు ప్రార్థించే అలవాటు మనకు ఉండాలి. ఇలాంటి ప్రార్థన మనము నెమ్మదిగా ఉండేలాగా చేసిద్ది. 3వ వచనంలో ఏమన్నాడంటే ఇది మంచిది అన్నాడు. ఒకటి ఇది హెచ్చరిక అన్నాడు. అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఒకవేళ నువ్వు చేయలేదు అంటే దేవుని మాట నువ్వు అతిక్రమించినట్టే. ఒకవేళ నువ్వు చేయలేదు అంటే దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నట్టే. నువ్వు ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు నీ వ్యక్తిగతముగా వీళ్ళందరి కొరకు ప్రార్థించే అలవాటు నీకు ఉండాలి. రెండవదిగా ఏమన్నాడంటే ఇది మంచిది అన్నాడు. ఇట్ ఈస్ గుడ్, ఇది మంచిది అన్నాడు. దేవుని దృష్టికి ఏది మంచిదో అది మనం చేసేవారంగా ఉండాలి ఈ రాత్రికాల సమయంలో. మన దృష్టికి కాదు, మన దృష్టికి ఏది మంచిదో అది నో ప్రాబ్లం చేయకపోయినా, కానీ దేవుని దృష్టికి ఇది మంచిది అన్నాడు. ఇంకా ఏమన్నాడు? మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైంది అన్నాడు. ఎంత భాగ్యమో చూడండి పిల్లలు. ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నాం అంతే. ఎవరికి చేస్తున్నాం? మన రక్షకుడికి చేస్తున్నాం. ఇక అది మీ వ్యక్తిగతం, ఎంతసేపు చేస్తున్నాం అనేది మీ వ్యక్తిగతం. ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆత్మ మిమ్మల్ని ఎలా నడిపించిద్దో అలా మీరు ఎంతసేపు అయినా మీరు ప్రార్థన చేయొచ్చు. ఎంతసేపు చేయాలి అనే రూల్ ఏం లేదు. మీ ఇష్టం, ఎంతసేపు అయినా మీరు ప్రభు సన్నిధిలో గడపచ్చు. గంటలు ఎలాంటి ఫుల్ స్టాప్స్ లేకుండా అలా మనం ప్రార్థన చేయటం వల్ల మనము ఇంకా ప్రభువుకి దగ్గరగా వెళతాం. సో ఆ రిలేషన్షిప్ అనేది ఏమైందంటే ఇంకా క్లోజ్గా వెళ్తూ ఉండిద్ది పిల్లారా. ఇంకా దగ్గరకు వెళ్తూ ఉంటాం. ప్రభువుకి మనకి ఉన్న ఆ సంబంధం ఇంకా దగ్గరకు వెళ్తూ ఉంటే మనం ప్రభువులో బలపడతాం. ప్రభువులో మనం బలపడితే ఈ లోకంలో అంతకంటే భాగ్యము మనకేమీ లేదు. మన జీవితానికి ఉన్న ప్రధానమైన ఉద్దేశం అదే. మనం ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారం, ప్రత్యేకించబడిన వారం, పరిశుద్ధపరచబడిన వారం, ప్రభు కొరకు నమ్మకముగా ప్రభు దగ్గరకు వెళ్ళి మనం ప్రభువులో ఎదుగుతూ ఉంటే ప్రభువుకి సంతోషము, తద్వారా మన కుటుంబాలు కూడా నెమ్మదిగా క్షేమంగా ఉంటాయి పిల్లారా. సో ఇది మంచిది అన్నాడు. దేవునికి మంచిదేదో తెలుసు కనుక మంచిది మనం చేద్దాం. రెండవది అక్కడ ఏమన్నాడంటే ఇది ఆయన దృష్టికి అనుకూలం అన్నాడు. దేవుని దృష్టికి అనుకూలమైంది మనం చేస్తే మనం ఎక్కడ ఉన్నా దీవించబడతామండి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఇటు ప్రార్థన అనుభవం మనం కలిగి ఉందాం. 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. 8వ వచనంలో కోపమును సంశయమును లేనివారై ప్రతి స్థలమందు, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పదం, ప్రతి స్థలమందు నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవునికి ఇచ్చిన సమయాన్ని యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. దాన్ని ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో. బస్సులో కూర్చున్నావా? నేనైతే బండి మీద పోతున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటానే పోతా. హెల్మెట్ పెట్టుకుంటాను. నేను వెళ్ళవలసిన గమ్యానికి చేరుకునేంత వరకు నేను నా ప్రభుతో మాట్లాడుతూనే వెళ్తా. నా ప్రభుతో నేను ఆ సంబంధాన్ని ఇంకా దగ్గరగా చేసుకుంటూనే వెళ్తాను. దానివల్ల ఏమైందంటే మనం ఇంకా విశ్వాసములు ఎదుగుతూ ఉంటాం. సో ప్రతి స్థలమందు
నీవుండే ఏ స్థలంలో అయినా, అన్నా మాకు సమయం లేదు, మేము అర్జెంటుగా మేము పనికి వెళ్ళాలి, లేదంటే మేము బిజీగా ఉంటాం, మేముండే ఉద్యోగంలో, లేదంటే మేముండే ప్రాంతంలో అని మీరు అనుకోవచ్చు. నువ్వు వెళ్ళే ప్రయాణాన్ని నువ్వు ఉపయోగించుకో, ఆ సమయాన్ని ఉపయోగించుకో. నీవుండే ప్రాంతంలో నువ్వు సమయాన్ని ఉపయోగించుకో. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి స్థలంలో ప్రభు దగ్గర మొరపెట్టే అనుభవం మనకు ఉండాలి ప్రియులారా. సో దీనివల్ల మనం ఏమవుతామంటే దేవునికి దగ్గర అవుతాం. ఒక విశ్వాసి ప్రార్థనలో బలంగా లేకపోతే, ప్రార్థనలో యథార్థముగా లేకపోతే, ప్రార్థనలో దేవునికి దగ్గరగా లేకపోతే ఏమైద్ది అంటే మనకు శ్రమలు, లేదంటే సాతాను శోధిస్తూ ఉంటాడు, లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు వ్యర్థమైన వాటిని పలకొద్దు అన్నాడు. అన్యులు మాట్లాడినట్లు సందర్భ సహితమైన మాటలు, సందర్భ సహితమైన ప్రార్థన. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తే మనం అంతగా దీవించబడతాం. కానీ సందర్భ సహితమైన ప్రార్థన మనకు ఉండాలి. మనము సమాజంగా కూడినప్పుడు, లేదంటే సంఘంలోకి వచ్చినప్పుడు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనం ఏం చేయాలంటే సందర్భానుసహితమైన ప్రార్థన. ఇది మనకు చాలా ప్రాముఖ్యం. ఎలా పడితే అలా ఉచ్చరించడం కాదు. దేవునికి నీకు ఏది అవసరమో తెలుసు కనుక అవసరమైనది ఇచ్చే దేవుడు ఉన్నాడు, కానీ నువ్వు అడగాలి అని దేవుని యొక్క అభిలాష. కనుకనే ఈ రాత్రికాల సమయంలో మనము ప్రతి స్థలంలో ఆ సమయాన్ని ఉపయోగించుకొని ప్రభు సన్నిధిలో మొరపెడితే ప్రభు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ఇదే మాట తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. పురుషులైన వారు, అక్కడ పురుషులనే పదం ఉపయోగించాడు. ఎవరైనా కానీ ప్రార్థనకు దెర్ ఈజ్ నో అబ్జెక్షన్స్. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. మన కుటుంబంలో, వ్యక్తిగతముగా ప్రభు సన్నిధిలో నీవు ఇచ్చే సమయము చాలా ప్రాముఖ్యం. ప్రతి స్థలమందు ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉండాలి. సో ఈ 4 మాటలు మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. మనము సంపూర్ణ భక్తిలో ఉండాలంటే మాన్యత లేకుండా, భక్తిలో మాన్యతలు ఉన్నాయి చాలామందిలో, భక్తిలో మాన్యత లేకుండా నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనందరి కొరకు ప్రార్థించే అలవాటు ఉండాలి. వాళ్ళందరూ క్షేమంగా ఉంటే ప్రభు మనల్ని కూడా క్షేమంగా ఉంచుతాడు. రెండవది, రాజుల కొరకు, పరిపాలకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడవది, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత ప్రతి స్థలములో, ఏ స్థలంలో అయినా సరే, నీవు ఎక్కడ ఉన్నా సరే ఆ సమయాన్ని ప్రభువుకు నువ్వు ఇచ్చే విధంగా ఉండాలి. సో సమయాన్ని దొంగిలించకూడదు. మనం ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చే సమయంలో, ఈ 24 గంటల సమయంలో ఒక రోజులో ఎంత సమయం ప్రభువుకి ఇస్తున్నావు మనము ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎంత సమయం మనం ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం? ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం? ఒకవేళ ఈ సంవత్సరంలో నీకు ప్రార్థనలో నువ్వు బలంగా లేకపోతే, నువ్వు ప్రార్థనలో కొంత బలహీనంగా ఉంటే, ఇది నువ్వు కరెక్ట్ చేసుకునే సమయం. సరి చేసుకుందాం, ఇంకా ఇంప్రూవ్ అవుదాం. విశ్వాస జీవితంలో పరిమాణం ఇంకా పెరగాలే కానీ తగ్గిపోకూడదు. విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉండాలి. ఏమన్నాడు? అందుకే పేతురు రాసిన పత్రికలు ఏమన్నాడు? మీరు ప్రియులైన పిల్లల వలె శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును అపేక్షిస్తూ ఉన్నారు. మీరు వయసులో పెద్దవాళ్లే, విశ్వాస జీవితంలో పెద్దవాళ్లే, కానీ మీరు ఇంకా పిల్లల్లాగే ఉన్నారు. యువర్ బిహేవియర్ ఈజ్ లైక్ ఎ చైల్డ్. ఇంకా పిల్లల్లాగే ఉన్నారు. విశ్వాసంలో దెర్ ఇస్ నో డెవలప్మెంట్. వృద్ధి లేదు, విశ్వాసంలో పెరుగుదల లేదు, ప్రార్థనలో అభివృద్ధి లేదు. ఇలాగైతే ఎక్కడ ఉన్నా సరే మనం అక్కడే ఉంటాం. పిల్లలు అభివృద్ధి చేసుకుందాం, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేయకపోతే ప్రభు ఇంప్రూవ్ చేస్తాడు. సో ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుని మనము స్తుతిస్తూ
సమయాన్ని ప్రభువుకి ఇద్దాం, ప్రార్థనలో గడుపుదాం. ఎక్కువగా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుందాం. వేటికో గడిపే సమయాన్ని ప్రభు కొరకిద్దాం, ప్రభువుని గణపరుద్దాం. మన జీవితంలో ప్రభు మనకిచ్చిన భాగ్యం అదే. నన్ను గణపరచువని నేను నిన్ను గణపరుస్తాను అన్నాడు ప్రభు, అంతే. సో అట్టి భాగ్యం మనం కలిగి ఈ రాత్రి మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో సరి చేసుకొని మనము ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మాట అక్కడ చెప్తా ఉన్నాడు. 8వ అధ్యాయానికి రండి ఒకసారి, లేదంటే 12వ అధ్యాయం 12, క్షమించండి, అధ్యాయం 12 వచనము 5 నేను చదువుతున్నాను. వచనం 5, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని గ్రంథంలో ఈ పదాలు 2 సార్లు ఉపయోగించాడండి. ఒకటి ఆసక్తి అన్నాడు, అది యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడని ఒక మాట చెప్తూ అక్కడ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు బలవంతం ఉండకూడదండి, ఆసక్తి ఉండాలి. నువ్వు చేసే 10 నిమిషాలైనా ఈరోజు నేను ప్రార్థన చేయాలి కనుక చేస్తున్నానులే అనుకుంటే కాదు, అనుకుంటే కష్టం. కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి కదా అనుకోనే ప్రార్థన చేసుకుంటారు. అలా కాదు. ఈరోజు నేను ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా గడపాలి, నేను ప్రభువుకి నా విన్నపం విన్నవించుకోవాలి, నా హృదయంలో ఉన్న సమస్తము నేను చెప్పాలి ప్రభువుకి అనే ఉద్దేశం నీలో ఉండాలి. కానీ నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అనుకుంటే కాదు, అలవాటు పూర్వకమైన కాదు. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా మోకరించే సమయం ఎలా ఉండాలి అంటే అది నీకు దీవెనకరంగా ఉండాలి. అందుకనే ఆసక్తి లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదండి, ఆసక్తి ఉండాలి. ఇక్కడ ఇంకో మాట అన్నాడు, అత్యాసక్తి అన్నాడు. సో ఆసక్తి కంటే కూడా ఇంకా ఎక్కువ అత్యాసక్తి. సంఘము దేవుని సేవకుని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. నీ ప్రార్థనా జీవితంలో నీకు ఇలాంటి అత్యాసక్తి ఉండాలి. ఇలాంటి అత్యాసక్తి ఉంటేనే నువ్వు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తావు. ఆసక్తి లేకుండా, అత్యాసక్తి లేకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. ఈరోజు నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, అమ్మో నా సహోదరులందరి కొరకు నేను ప్రార్థన చేయాలి, మా సంఘం కొరకు నేను ప్రార్థన చేయాలి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకు ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకోవాలి హృదయంలో. దీన్నే అత్యాసక్తి అంటారు. ఇక్కడ సంఘం ఏం చేస్తుందంటే దైవ సేవకుని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఇంకా అక్కడ చూడండి 12వ వచనంలో ఇంకో మాట అన్నాడు, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. మెనీ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. నీ వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఒకరికొకరు మనం 4-5 కూర్చొని చేసే ప్రార్థన, ఇలా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు ఖాళీగా ఉన్నామా, సహోదరులను పిలుచుకొని మనం ప్రార్థన చేసుకున్న అలవాటు. మేము ఖాళీగా ఉంటే మాత్రం ఒక్క రోజు కూడా వదిలిపెట్టమండి. ఎవరినన్నా పిలుస్తా సేవకులను, ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఇది మనకు దీవెనకరం. ఎంత సమయం ప్రభు మనకిచ్చాడో అంత సమయంలో మనం ప్రభు కొరకు కనీసము కొంత సమయమైనా ఇస్తే, కనీసము కొద్ది సమయమైనా ప్రార్థనలో మనం గడిపితే మనము ప్రభు కొరకు నమ్మకంగా జీవించవచ్చు, ప్రభులో బలపడతాం. కనుక ఈ రాత్రి మనము ఈ విశ్వాసముతో ఇలాంటి ప్రార్థనా జీవితము కలిగి మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం, మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం, రాజుల కొరకు ప్రార్థన చేద్దాం, అధికారులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలో మన ప్రతి స్థలంలో మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉందాం. అంత మాత్రమే కాదు కానీ అత్యాసక్తితో మనం ప్రార్థన చేద్దాం. అలా అత్యాసక్తితో మనం ప్రార్థన చేయటం వల్ల మనం విశ్వాసంలో ఎదుగుతూ ప్రభు సన్నిధిలో మనం బలపడుతూ ప్రభు నామ మహిమార్థమై మనం నమ్మకంగా జీవించే అవకాశం ఉండేది. కనుక ఇలాంటి జీవితం కలిగి మనం ప్రభువులో కొనసాగుదాం. దేవుడి తలంపులను మన కొరకై దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.